హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొత్తగూడెం ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ ఉంది. 5:30 వరకు ఇది ఉంటుందన్నమాట డైలీ. పార్క్ అయితే చాలా పెద్ద ఉంది, లోపల పార్కింగ్ ఏరియా కూడా ఉంది లోపల. ఇక్కడ చూసుకోండి టికెట్స్ అంత ప్రైస్. 9:30కి ఓపెన్ అవుతుంది. లోపల ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ గార్డెన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఉంది కదా, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఉంది ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్తే మనకి బోటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి చిన్న క్యాంటీన్ లాగుతుంది ఒకటి మధ్యలో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి యోగా షెడ్ లాగా ఉంది. ఇది యోగా అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి యోగా చేసుకుంటారు మార్నింగ్ టైంలో. ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఐటమ్స్. ఏరియా అయితే బాగుంది, కొత్తగా ఉంది. మొత్తం చెక్కలతో చేసిన కూర్చోవడానికి ఇది ఒకటి. మధ్యలో మనకి పార్క్ ఉంది. పార్క్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. చిన్నపిల్లలకి బాగున్నాయి లోపల. ఫ్యామిలీస్ అయితే చాలా మంది వస్తారు ఇక్కడ. ఇంకా చూసుకుంటే చిన్నపిల్లలకి కొన్ని ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. మరీ అంత ఎక్కువైతే ఏమనిపించలేదు పిల్లలకి ఆడుకోవడానికి. ఉన్న వరకు అయితే బాగానే ఉన్నాయి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు చాలామంది ఇక్కడ. నిజం చెప్పాలంటే పార్క్ అయితే చాలా పెద్ద ఉంది. బైస్కిల్ అయితే తీసేసారంట, అంతకుముందు బైస్కిల్ ఉండేది. ఇక్కడ హెర్బల్ గార్డెన్ అని ఒకటి ఉంది. ఏమవుతుందంటే మీరు పార్క్లోకి వెళ్తూ ఉంటే తప్పిపోతారు అనమాట, అంత పెద్ద ఉంది అది పార్క్. ఒక్కరు వెళ్తే చాలా రిస్క్ అనమాట. అది నడుస్తుంటే అసలు ఎంత దూరమైనా పోతూనే ఉంది. అసలు ఎండ అనేది వస్తలేదనమాట. నేనే మధ్యలో నడిచి వచ్చేసాను అనమాట, అంత పెద్ద ఉంది పార్క్ అది. ఇక్కడ చూసుకొని లెఫ్ట్ సైడ్లో మనకి మొక్కలది గార్డెన్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ మొక్కలది ఉంది. ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు మనకి పోలీస్ వాళ్ళు వస్తారనమాట. పార్క్ మొత్తం ఒకసారి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూడడానికి మధ్యలో రౌండ్స్కి వస్తుంటారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి ఇక్కడ. వాటిని ఏం టచ్ చేయొద్దు, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం జస్ట్ చూసి వచ్చేయాలన్నమాట, వాటిని డిస్టర్బ్ చేయొద్దు. చాలా రకాల టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ, వాటి పేర్లతో సహా ఉన్నాయి మనకి. పిల్లలకైతే బాగున్నాయి అనమాట. ఉన్నంత వరకు అయితే పిల్లలు చాలా మంది ఎంజాయ్ చేసుకుంటూ కనపడ్డారు నాకైతే. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి ఒకసారి, ఎప్పుడైనా వస్తే ఇక్కడ కొత్తగూడెం సైడు జస్ట్ ఒకసారి చూసి వెళ్ళిపోండి పార్క్కి. బోటింగ్ కూడా ఉందంట, బోటింగ్ కూడా ఒకసారి ట్రై చేయండి.